ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రుద్ర మీ చేత్తో కేక్ కూడా తిన్నాడు. కానీ అదంతా గంగ సేఫ్టీ కోసమని, బాధ్యత కర్తవ్యం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మిమ్మల్ని కూడా నమ్మించేశాడు. ఇలా ఒక్కొక్కటిగా మీలో మార్పు తీసుకొస్తూ మీకు చిన్నగా దగ్గరవుతూ చివరికి మీరే భాను మరణానికి కారణం రుద్రబావ కాదు అని డిసైడ్ చేసేంత లెవెల్కి తీసుకెళ్తాడు. విషయం అంత దూరం రానివ్వను వీరు. తేలిగ్గా నమ్మేస్తున్నాను కదా అని అంతే తేలిగ్గా మోసపోతాననుకోవడం పొరపాటు. తేలిగ్గా నమ్మడమే మోసపోవడం అత్తయ్య గారు. జరిగేది చూస్తూ ఉండటం తప్ప ఎవ్వరం ఏమీ చేయలేం. ఇదంతా మీరు మిస్లీడ్ అవ్వకూడదనే చెప్తున్నాను తప్ప నా స్వార్థం ఏమీ లేదు. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు ఎక్కడైనా నమ్మకం కలగలేదంటే, మీకు క్లారిటీ కావాలంటే ఒక చిన్న పరీక్ష పెట్టి చూస్తే మీకే నిజం తెలిసిపోతుంది. ఏంటది? ఇంట్లో అందరి అభిప్రాయాలు కాదని మీరే గంగనింట్లో ఉండనిచ్చారు కదా. రుద్రబావ కూడా వద్దని అపోజ్ చేశాడు. ఇప్పుడు మీరే గంగతో ఇక ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నీ బతుకు నువ్వు చూసుకో అని తిరిగి వెళ్ళమని చెప్పండి. చెబితే చెప్పి చూడండి అత్తయ్య. గంగ సరే అని వెళ్ళిపోయినా, రుద్రబావ ఏమీ అనకుండా వెళ్ళనిచ్చినా నేను చెప్పిందంతా అబద్ధమని నమ్మండి. ఒకవేళ గంగ వెళ్ళకపోతే పిల్లలు జాగ్రత్త, దూరంగా వెళ్ళకండి. అందరూ ఒకే చోట ఆడుకోండి, సరేనా? అలాగే మేడం. మేడం మేడం, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? నేను నా బడ్డీకి కాల్ చేసుకొని ఇస్తాను. ఎందుకమ్మా? సార్ బిజీగా ఉంటారు కదా. నేను ఇలా పార్క్ వచ్చానని తెలిస్తే బడ్డీ కూడా వస్తాడు. నాతో సరదాగా ఆడుకోవడం బడ్డీకి కూడా ఇష్టం. ప్లీజ్ మేడం, ఇవ్వండి. సరే, తీసుకో. ఎనీ గెస్సెస్ సూర్య? ఎవరైనా వచ్చారా? లేదన్నయ్య, డాక్టర్స్ మాత్రం అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసి వెళ్తున్నారు. డాక్టర్స్లో ఎవరైనా డౌట్ఫుల్గా కనిపించడం కానీ లేదా అక్కడి నుంచి కాల్స్ చేయడం కానీ ఏమైనా చూసావా? లేదన్నయ్య, అతనిలో కూడా చిన్న కదలికలే తప్ప కంప్లీట్గా కోమాలోంచి బయటికి రాలేదు. కీప్ వాచింగ్ సూర్య. ఖచ్చితంగా వాడి కోసం ఎవరో ఒకరు వస్తారు. అన్నయ్య, మనం ఇలా 24/7 అబ్జర్వ్ చేసే బదులు పోలీస్ కంప్లైంట్ ద్వారా అఫీషియల్గా పోలీసులనే కాపలా పెడితే బెటర్ ఏమో. నో సూర్య, ఎంత డ్యూటీ అయినా సరే మన పని వేరే వాళ్ళు శ్రద్ధగా చేస్తారనుకోవడం కరెక్ట్ కాదు. అదీ కాకుండా పోలీస్ హెల్ప్ తీసుకుంటే అవతలోడు అలర్ట్ అవుతాడు. ఇన్ కేస్ మనం వెతుకుతున్న వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాండిడేట్ అయితే గనక ఈజీగా ఛాన్స్ తీసుకుంటాడు. సో మనం ఇలా వాచ్ చేయడమే బెటర్. సరే అన్నయ్య. కీప్ వాచింగ్. హలో. హలో బడ్డీ. హాయ్ బడ్డీ. నేను ఎక్కడున్నానో చెప్పుకో చూద్దాం. ఎక్కడున్నావు బడ్డీ? ఒంటరిగా బయటకు వచ్చావా ఏంటి? నీతో ఎవరైనా ఉన్నారా లేరా? టెన్షన్ పడకు బడ్డీ, నేనొక్కదాన్నే కాదు, క్లాస్లో పిల్లలందరినీ వార్డెన్ మేడం
ఔటింగ్కి తీసుకొచ్చారు. ఓ నైస్. మేమంతా పార్క్లో ఆడుకుంటున్నాం. నువ్వు కూడా వస్తే బాగుంటుందని కాల్ చేశాను బడ్డీ. ఇప్పుడు నేను ఒక చోట ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను, రాలేను అని చెప్పకు బడ్డీ. ప్లీజ్ ప్లీజ్ రావా బడ్డీ. స్కూల్లో కలిస్తే బోరింగ్గా ఉంటుంది, పార్క్లో అయితే ఎంచక్కా ఆడుకోవచ్చు. ప్లీజ్. సరే వస్తాను. థ్యాంక్ యూ బడ్డీ. త్వరగా వచ్చేయ్. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఓకే బడ్డీ. అనయ్య, పోలీసులు వస్తున్నారేంటి? హే పోలీస్, నవ్వే డేస్ లో మన హౌస్ కి పోలీసులు రెగ్యులర్ గెస్ట్లు అయిపోయారుగా. నమస్తే సార్. రండి కూర్చోండి. మీరేంటి ఇలా వచ్చారు? మీ ఇంట్లో కేక్ పాయిజన్ అయిందనే అనుమానంతో కంప్లైంట్ ఇచ్చారు కదా సార్. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఆ విషయమే మీతో చెప్పడానికి వచ్చాను. ఆ రిపోర్ట్స్లో ఏమొచ్చింది? ల్యాబ్ రిపోర్ట్స్ ప్రకారం కేక్ ఇంగ్రీడియంట్స్ వల్ల పాయిజన్ కాలేదు, కేకులో ఎవరో వాంటెడ్లీ పాయిజన్ కలిపారు. అది కూడా మేకింగ్లో జరిగింది కాదు, కేక్ పైనే పాయిజన్ అప్లై చేశారు. బై లక్ మీ ఇంట్లో ఎవరూ తినలేదు, లేదంటే ఖచ్చితంగా ప్రాణాలు పోయేవి. ఓఎంజీ, గోపి, యు సేవ్డ్ మీ. థ్యాంక్ యూ. ఎస్ఐ గారు, ఆ శాంపుల్స్ ద్వారా క్లూస్ ఏమైనా దొరికాయా? లేదు రుద్రా గారు, కేక్ ఆర్డర్ చేసిన బేకరీలో ఎంక్వైరీ చేశాం, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అన్నీ చెక్ చేశాం. బేకరీలో అయితే ఎలాంటి పొరపాటు జరగలేదు. కానీ ఎవరైతే ఈ అటెంప్ట్ చేశారో చాలా ప్లాన్డ్గా, అది ఫుడ్ పాయిజన్ అనిపించేలా వెరీ రేర్ పాయిజన్ కలిపారు.